హాయ్ అండి, అందరికీ నమస్తే. నా విలన్ బాస్ పార్ట్ 9. అద్వైత్ అలా స్నేహితులు ఇద్దరిపైన విసుక్కుని బాల్కనీలోకి వెళ్లి నిలబడతాడు. శ్రీకాంత్ సెల్వ మాటలతో మళ్ళీ ఆ ట్రైన్లో అమ్మాయి గుర్తుకు రాగానే రెండు చేతులు కట్టుకుని నిలబడి ఏదో ఆలోచిస్తూ అలానే నిల్చుంటాడు. అద్వైత్ విసుగ్గుని చూసి ఏంట్రా వీడిలా వెళ్ళిపోయాడు అని అనుకుంటూ చూస్తున్న ఇద్దరికి డ్రైవర్ రామంతో పెద్దగా మాట్లాడుతూ ఇంట్లోకి వస్తున్న రాజేశ్వరి గారు కనిపించారు. ఆవిడ్ని చూసి ఇద్దరు ట్యాంక్ బండ్ పక్కన ఉన్న శిలా విగ్రహాల్లా కదలకుండా భయంతో బిగుసుకుపోయారు. ఏదో మాట్లాడుతూ ఇంట్లోకి వచ్చిన రాజేశ్వరి గారు వీళ్ళిద్దరిని చూసి మీరేంట్రా సన్నాసులారా ఇక్కడ అని అడిగింది కళ్ళు ఉరుముతూ. ఆవిడ అరుపుకి జడ్చుకున్న సెల్వ మెల్లగా వెళ్లి శ్రీకాంత్ వెనకే దాక్కున్నాడు. సెల్వ చెయ్యిని మెల్లగా పట్టి బలవంతంగా ముందుకి లాగుతూ అది అది బామ్మ అద్వైత్ రమ్మంటేను అని నసుగుతూ నేల చూపులు చూస్తున్నాడు శ్రీకాంత్. బంగారం లాంటి నా మనవన్ని ఇద్దరూ కలిసి చెడగొట్టి చచ్చారు కదరా పింజారి వెదవల్లారా. పని పాట చేయకుండా ఎంతసేపురా బల్లదూళ్ళు రోడ్లు వెంబడి తిరగడం. ఒరే శ్రీకాంత్, మీ ఇంట్లో ఏమి ఉద్ధరిస్తారని చెప్పి ఈ ఊరికి వచ్చావరా నువ్వు అని అడిగారు రాజేశ్వరి గారు అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటూ. ఆవిడ ప్రశ్నకి ఏం చెప్పాలో తెలియక నీళ్లు నములుతున్న శ్రీకాంత్ని చూసి చెప్పరా అని అంది మరొకసారి గట్టిగా రాజేశ్వరి గారు. ఆవిడ గర్జనకి ఒక్కసారిగా ఉలిక్కిపడి బామా అది పార్ట్ టైం జాబ్ చేస్తూ జాబ్కి సంబంధించిన ఎక్స్ట్రా కోర్సెస్ నేర్చుకుంటానని చెప్పొచ్చాను అని అంటాడు చిన్నగా. కదా మరి నువ్వేం చేస్తున్నావు ఇంట్లో అని ఆగి ఒరే సెల్వాగా చేసేదంతా చేసేసి ఇప్పుడు పిల్లల దాక్కోవడం కాదు, ముందుకురా. ఇక ఎన్ని రోజులని తిరుగుతారా ఇలా? పెళ్లిళ్ళు చేసుకుని ఉంటే ఈ పాటికి ఇద్దరు పిల్లలకి తండ్రులు అయ్యేవారు. సిగ్గులేదేట్రా ఇలా సోంబేరు వెదవల్ల తిని తిరగడానికి? మా అద్వైత్ చక్కగా ఉన్న పిల్లోడు, మీలాంటి దగులుబాజీ ఎదవలతో చేరి వాడు కూడా బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు అని ఇక తన ఫ్లో మిస్ అవ్వకుండా కంటిన్యూగా తిడుతూనే ఉన్నారు రాజేశ్వరి గారు. దానికి శ్రీకాంత్ చిన్నగా రే వీడెక్కడ్రా మనల్ని వీడికి బలిచ్చేసి ఎక్కడి చొచ్చాడు? వాడు మాట నమ్మి బిర్యానీ కోసం కక్కుర్తిపడి వస్తే ఇక్కడి బామేమో మనల్ని ముక్కల కింద నరికి బిర్యానీ వండేసేలాగుంది. ఈ రోజు నిద్ర లేవగానే ఎవరూ లేనట్టు నీ మొహమే చూసి చచ్చాను. పొద్దుటే ఏమీ పని లేనట్టు నా రూమ్కి వచ్చి తగలబడ్డావు అని నాన్ స్టాప్ గా తిడుతూనే ఉన్నాడు సెల్వాని శ్రీకాంత్. ఇక ఏదో లోకంలో ఉన్న అద్వైత్ కి లీలగా నాని మాటలు వినిపించాయి. టక్కుని వెనక్కి తిరిగి అదేంటి నాని అప్పుడే వచ్చేసిందా, నాతో లేట్ అవుతుందని చెప్పిందే అని అనుకుంటూ ఉండగానే అప్పుడు గుర్తొస్తుంది హాల్లో వీళ్ళిద్దరూ ఉన్న సంగతి. అయ్య బాబోయ్, పాపం నాని చేతిలో వీళ్ళు ఏమైపోయారో ఏంటో అని అనుకుంటూ అద్వైత్ హడావిడిగా పరిగెత్తుకొచ్చాడు. స్కూల్లో తప్పు చేస్తూ హెడ్ మాస్టర్ కి దొరికిపోయిన పిల్లల్లా నాని ముందు చేతులు కట్టుకుని బిక్క మొహం వేసుకుని తల ఉంచుకుని నిలబడి ఉన్న వాళ్ళిద్దరిని చూస్తుంటే నవ్వాగలేదు అద్వైత్ కి. మరి సెల్వాగాడైతే కంట్లో వరదల్లా పొంగుతున్న నీళ్ళని బలవంతంగా ఆపుకుంటున్నాడు. అద్వైత్ కి అయ్యో పాపం అనిపించింది. ఇక వేగంగా వచ్చి ఏ నాని ఎప్పుడొచ్చావు అని అన్నాడు ఆవిడ్ని గట్టిగా చుట్టేస్తూ. ఇందాకే వచ్చాను నానా అని చెప్తున్న ఆవిడతో మరి నాతో వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుందని చెప్పావుగా అని అంటున్న అద్వైత్ని చూసి ఆ ఫంక్షన్కి వెళ్తూ ఉంటే అలాగే అయి ఉండేదిరా. ఈ ఈ మధ్య కురిసిన వర్షాలకు వెళ్లేదారి బాగా పాడైపోయింది. అలాంటి దారిలో ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఈ వయసులో నా ఆరోగ్యానికి మంచిది కాదని ఇక ఏమీ పర్వాలేదని తిరిగి ఇంటికి వెళ్ళిపోమని ఫంక్షన్ ముగిసాక వాళ్ళే మన ఇంటికి వచ్చి కనబడి వెళ్తామని మరీ చెప్పారా. అందుకే వెళ్లకుండానే వచ్చేసాను అని అంటారు రాజేశ్వరి గారు. వాడికి రోజు దినం పెట్టి వాడి పిండం కాకులకి గెద్దలకి వెయ్యకపోతే నా పేరు శ్రీకాంతే కాదు అన్నాడు చిన్నగా సెల్వతో. ఓ
మంచి పని చేసావులే రాని. సరే నువ్వు తినేసి వెళ్ళి రెస్ట్ తీసుకొని అన్నాడు అద్వైత్. అది సరే కాని వీళ్ళతో ఎక్కువగా తిరగకు నానా, చెప్పాను కదా నీకు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు వీళ్ళు? అది నేను కూడా లేని టైం చూసి అని అంది కోపంగా వాళ్ళని చూస్తూ. నాని ఏంటిది? పాపం వాళ్ళు నేను చూస్తేనే భయపడిపోతున్నారు. నేనే రమ్మన్నాను, నాకు బోర్ కొడుతుందని. నువ్వేమో అని అన్నాడు అలకగా మొహం పెట్టుకుని. మనమ్మడు ఫీల్ అవడం చూసి తట్టుకోలేక, నాకు వాళ్ళపైన కోపం ఎందుకుంటుందిరా? తల్లిదండ్రుల మాట విని బాగా చదివి మంచి ఉద్యోగాలు చేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత ఆనందపడతారా? అదంతా వదిలేసి నువ్వు కూడా వీళ్ళతో చేరి బాధ్యత తెలియకుండా ఉన్నావని అనే బాధ తప్పించి అని అంటూ, సర్లే నేను వెళ్ళి మొహం కడుక్కొని వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళింది. చూడరా, మనవడు బాధపడేసరికి మీ నాని ప్లేట్ తిరిగేసేసింది అని అంటూ బామటి లోపలికి వెళ్ళగానే ఇద్దరు పరిగెత్తుకొచ్చి అద్వైత్ మీద పడి కొట్టడం స్టార్ట్ చేశారు. ఏరా, నువ్వు ప్లాన్ వేసుకుని మమ్మల్ని రోజు రమ్మన్నావు కదరా, ఇంకొంచెం ఉంటే మీ నాని మమ్మల్ని కైమ కింద కొట్టేసేది. ఓ అమ్మో ఓ నాయనో, ఎన్ని తిట్టులు ఎన్ని క్లాసులురా బాబు. మేం కాబట్టి ఆ తిట్లన్నీ తిని ఇంకా బ్రతుకున్నాం. ఇంకెవరైనా అయ్యుంటే చచ్చి ఊరుకుండేవారు ఈ పాటికి అని ఆయాసపడుతూ ఆగారు. ఇప్పటికైనా ఒప్పుకుంటారా మీరు సిగ్గులేని విధవలని అని గట్టిగా నవ్వుతాడు అద్వైత్. అప్పుడే బయటకు వచ్చిన బామని చూసి సైలెంట్ అయిపోయి, ఓకే అద్వైత్, ఇక మేము వెళ్తాము, నువ్వు బాగా తిని పడుకో అని పొల్లు కొరుకుతూ చెప్పి బామ్మ వైపు చూసి వెళ్ళొస్తాం బామ్మగారు అని చెప్పి ముందుకు కదులుతారు. రేయ్ ఆగండ్రా, భోజనం టైంకి తినకుండా వెళ్తారా ఏంటి? రండి తినేసి వెళ్ళండి అంటారు రాజేశ్వర్ గారు. అది విని సంతోషంగా అంటూ రాబోయిన సెలవు చేయి కదలకుండా గట్టిగా పట్టుకుని, పర్వాలేదు బామ్మగారు, ఇంటికి వెళ్ళి తింటాం అని అంటున్న శ్రీకాంత్ని చూసి, నోరు మూసుకుని వచ్చి కూర్చుని తినండి అని అన్న ఆవిడ ఆర్డర్కి మారు మాట్లాడకుండా వచ్చి టేబుల్ దగ్గర కూర్చుంటారు. వయసులో కాకపోతే మా వయసు వచ్చిన తర్వాత తినగలరా అని అంటూ శ్రీకాంత్ సెల్వా ప్లేట్లో మరి కొంచెం వడ్డించి మొమ్మాట పడకుండా తినండి. మీ చేష్టలో నచ్చగా అరుస్తాను కానీ తిండి విషయంలో మీరు కూడా నా మనవడితో సమానమే అని చెప్పి ఇక తినేసి లేచి, నానా నాకు కాళ్ళు నొప్పి వస్తున్నాయి, నేను వెళ్ళి నడుము వాలుస్తానని చెప్పి వెళ్ళిపోతారు. రే, మీ నాని చూడ్డానికే సూర్యకాంత్ టైప్ రా, మనసు మాత్రం మహానటి సావిత్రి లాంటిదని ఈ రోజే అర్థమైందిరా అని కళ్ళు నీళ్లు తుడుచుకుంటాడు శ్రీకాంత్. ఒరే ఒరే, నువ్వు ఇంటి భోజనానికి వాచిపోయి ఉన్నావని నాకు తెలుసులే కాని మరీ ఇంత అనుకోలేదు అని గట్టిగా నవ్వుతాడు అద్వైత్. ఇదేమీ పట్టించుకోకుండా తల వంచుకుని సీరియస్ గా తన ప్లేట్ ని పూర్తి చేసిన సెల్వాని చూస్తాడు శ్రీకాంత్. ఒరే, ఎవరైనా ప్లేట్ లో మిగలకుండా నీట్గా తింటే వీడు కుక్క తిన్నట్టు తిన్నాడురా బాబు. కానీ సెల్వాగారి ప్లేట్ చూస్తే మాత్రం ఇది ఖచ్చితంగా ఏ కుక్కో తిని పడేసిందో అనుకుంటాం. ఎవరు తిన్నారో అని కొంచెం కూడా డౌట్ రాకుండా తిన్నాడురా బాబు అని మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ సరదాగా భోజనం ముగించి అద్వైత్ కి బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. ఎంతైనా ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే కదండి, ఎన్ని తిట్టుకున్నా ఎన్ని కోపాలు ఉన్నా మళ్ళీ కలిసిపోతారు. అదే స్నేహానికున్న గొప్ప బంధం. అతి తక్కువ వ్యవధిలోనే శిశిర ఆర్కే గారికి బాగా దగ్గరైపోయింది. వర్క్ విషయంలో తను అనుకున్న విధానం ఏదైనా సరే ఎటువంటి సంకోచం లేకుండా ఆయనతో చర్చించగలదు. ఏ టైంకైనా ఆయన్ని కలిసి మాట్లాడగలదు. కానీ ఆయన ఇచ్చిన ఈ చనువుని ఏనాడు మిస్యూజ్ చేసుకోలేదు శిశిర. చెప్పాలంటే దీనిని తన హక్కుగా కాకుండా ఇంకా ఎక్కువ బాధ్యతగా తీసుకుని మెలగసాగింది శిశిర. వివేక్ కి మాత్రం శిశిర ఎక్కడ తన స్థానాన్ని ఆక్రమించేస్తుందేమోనన్న ఆందోళన ఎక్కువైపోయింది. శిశిరని ఆఫీస్ నుంచి శాశ్వతంగా పంపించేసే అవకాశం కోసం విక్రమ్ ఎదురు చూస్తూ ఉన్నాడు. శిశిరకి ఇక ఆఫీసులో విషయాలన్నీ కూడా అవగతం అవుతున్నాయి. ఆర్కే గారిచ్చిన కొన్ని ప్రత్యేక అధికారాలతో ఎక్కడెక్కడ ప్రకటనలు అవసరమో గుర్తించి ఆ ఏరియాస్ లోనే తగిన మార్పులు చేర్పులు చేస్తూ కంపెనీ అభివృద్ధికి చాలా అంటే చాలా నిజాయితీగా కష్టపడుతుంది మన శిశిర. తను అందరితో నడుచుకునే నడవడిక,
అన్ని అమితంగా ఆకట్టుకున్నాయి. ఎంప్లాయీస్ అందరికీ ఆయన ఆజ్ఞలు మాత్రమే తెలుసు, కానీ శిశిరకు ఆయన అభిమానం కూడా తెలుసు. మనల్ని ఎదుటివారు ట్రీట్ చేసే విధానంలోనే తెలిసిపోతుంది వారు మనకిచ్చే విలువ ఏంటి అనేది. శిశిరకి ఆయన దగ్గర బాగా లభిస్తుంది. ఆ రోజు యథావిధిగా ఆఫీస్కి వచ్చి తను ఆ రోజు చేయాల్సిన ముఖ్యమైన ఫైల్ కి సంబంధించిన డాక్యుమెంట్ల వర్క్లు ముగించి ఆర్కే గారి సంతకం కోసం ఆయన క్యాబిన్ కి వెళ్ళింది శిశిర. మై కమిన్ సార్ అని అనగానే ఎస్ అని అన్న స్వరం విని లోపలికి వెళ్ళి చైర్లో అటు తిరిగి కూర్చున్న ఆయనని చూస్తూ, సార్ ఈ ఫైల్లో మీ సైన్ కావాలి, ఒకసారి చెక్ చేయండి, సైన్ చేయండి అని అన్న శిశిర మాటలకి ఇటువైపు తిరిగి తననే చూస్తున్న ఆ వ్యక్తిని చూడగానే ఒక్కసారిగా అలా ఉండిపోయింది శిశిర. మరి ఇందుకే వ్యక్తి ఎవరు? కొంపదీసి అద్వైత ఏంటి? చూద్దాం మరి వచ్చే ఎపిసోడ్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.